మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి. పులివెందుల జెడ్పీటీసీ బైపోల్ కు సర్వం సిద్ధమైంది. వైసీపీ టీడీపీ మధ్య ఇక్కడ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. రెండు పార్టీలు తుది ప్రయత్నాల్లో నిమగ్నమయ్యాయి. మాజీ సీఎం జగన్ సొంత నియోజకవర్గం కావడంతో ఇక్కడ గెలుపును టీడీపీ సీరియస్ గా తీసుకుంది. వైసీపీ సైతం పులివెందులలో తమ పట్టు నిరూపించుకునేందుకు గట్టిగానే ప్రయత్నిస్తోంది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రచారం ముగిసింది. కాగా ఒక్క రోజులో కీలక మార్పులు కనిపిస్తున్నాయి. ఫలితం పైన ఉత్కంఠ పెంచుతున్నాయి. కడప జిల్లాలో పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారం ముగిసింది. రేపు ఎన్నిక జరగనుంది. ఇందుకోసం 1400 మంది భద్రత కల్పించారు. జగన్ సొంత నియోజకవర్గ పరిధిలో జరిగే ఎన్నిక కావడంతో టీడీపీ, వైసీపీ ఇక్కడ గెలుపు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రెండు చోట్ల జరిగే జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారం నువ్వా నేనా అన్నట్లు సాగితే పులివెందుల నుంచి టీడీపీ జెడ్పీటీసీ సభ్యురాలిగా మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సతీమణి లతారెడ్డి పోటీ చేస్తుండగా వైసీపీ నుంచి హేమంత్ రెడ్డి బరిలో ఉన్నారు. ఇక్కడ 10,600 ఓట్లు ఉన్నాయి. మొత్తం ఇక్కడ 11 మంది పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నిక చాలా ప్రతిష్టాత్మకంగా మారింది. గెలుపు రెండు పార్టీలకు డూ ఆర్ డైగా మారింది. చివరి నిమిషంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ అభ్యర్థి లతారెడ్డి గెలుపు కోసం మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఆర్ శ్రీనివాస్ రెడ్డిలు భుజాన వేసుకున్నారు. అటు మాజీ సీఎం జగన్ ఆదేశాలతో వ్యూహ రచనతో ఎంపీ అవినాష్ రెడ్డి వైసీపీ గెలుపు కోసం పాటుపడుతున్నారు. జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు, కర్నూలు, అనంతపురం జిల్లాలకు చెందిన వైసీపీ నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఎన్నికల సందర్భంగా ఈ రెండు ఘటనలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీయడంతో కలకలం రేపాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో చాలా రోజుల తర్వాత మొదటిసారిగా జనం ఓటు వేయబోతున్నారు. రెండు పార్టీలు పోలింగ్ వేళ కొత్త వ్యూహాలను అమలు చేస్తున్నాయి. గెలుపే లక్ష్యంగా పార్టీ అధినేతలకు మార్గనిర్దేశం చేస్తున్నారు. పులివెందుల, ఒంటిమిట్టలో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీలు చివరి నిమిషం వరకు ప్రతి అవకాశం సద్వినియోగం చేసుకుంటున్నారు. ఒంటిమిట్టలో టీడీపీ నుంచి ఉప ఎన్నిక కోసం అద్దలూరు ముద్దుకృష్ణారెడ్డి, వైసీపీ నుంచి ఇరగం రెడ్డి, సుబ్బారెడ్డిలు పోటీ చేస్తున్నారు. మంత్రులు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు లోకల్ గానే ఒంటిమిట్టలోనే తిష్ట వేసి ముద్దుకృష్ణారెడ్డి గెలుపు కోసం వ్యూహాలు అమలు పరుస్తున్నారు. వైసీపీ తరపున ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు, గోవిందరెడ్డితో సహా ఇతర అన్నమయ్య జిల్లాకు చెందిన వైసీపీ నేతలు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. ఇక్కడ మొత్తం 13 పంచాయతీలు 24,600 ఓట్లు ఉన్నాయి. 11 మంది బరిలో ఉన్నారు. అయితే పోలింగ్ సమయం దగ్గర పడే కొద్దీ మారుతున్న సమీకరణాలతో రెండు పార్టీలు అప్రమత్తమవుతున్నాయి. పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.